చూడు ఎలా పోయి ఇవన్నీ మొత్తం నేను వాడుతాడు గుద్దావు మర్యాదగా ఇంత రాత్రిపూట దొంగలా వచ్చా? ఏం దోచుకుపోవడానికి? నువ్వెన్ని వేషాలు వేసినా ఎన్ని నాటకాలు ఆడినా నిన్ను నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళి బయటికి. ఎందుకు పిచ్చెక్కిన తల్లి అలా పీకేస్తున్నా? నిన్ను రెండు పీకుతా. మా ఆయన నన్ను కొట్టి చంపేస్తున్నాడు బాబు. పిచ్చెక్కిందే తను కొట్టి చంపేస్తున్నాడు. డోరు మూసుకొని బయటికి వెళ్ళకపోతే దీంతో ఒకటి బాధ్యత నువ్వు నీ మొగుడి దగ్గర వెళ్ళిపోతావు. ఎలా బయటికి ఎలా పైకి మూడు బ్యాంబో చికెన్ కావాలా? నా దగ్గర కూడా ముక్కం కావాలా? హలో హలో బాబ్జీ, ఇక్కడ పాండ్రాజ్ గారు మీ చెల్లి కొట్టి చంపేస్తున్నాడు. కొడుతున్నాడా? ఎందుకు? హలో హలో అనే 2 సాగర్లు ఇవ్వు. సరే అర్జెంట్గా నాకు 50 రూపాయలు ఛార్జ్ తీసుకో. నెంబర్ చెప్పండి. హలో కనబట్లేదా? 9756. ముందు నేను వచ్చా, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసి ఆ తర్వాత నీ రీఛార్జ్ చేసుకో. చేస్తున్నాంట్రా ఏంటి రాగేం మాట్లాడుతున్నావు? హలో సార్ 94909. మొన్న జైలు కలుగుతావు, చంపి తప్పుతా అండి. కూలావు ఆడు కూలయ్యలాగా నువ్వు వచ్చి బండి ఎక్కు. ఏంట్రా దుర్బాలు నా కొడక మహేష్ పడండి లేరా. పాడరా మహేష్.
ఆడికి ఏమైందో చూడండి. నేను చెప్పులేసుకోని నేను ఒకసారి చెప్పులేసుకోని నేను చెప్పులేసుకోని మళ్ళీ రాళ్ళు గుచ్చుకుంటే మళ్ళీ తిరిగాడు కొట్టాను చెప్పలేసుకోడు. అదిగో ఆ 3-6లో ఆ జాడి ఉంచు, చిన్న జాడి అది అదే తీసుకురా. వాడు ఖచ్చితంగా రాళ్ళు కట్టుకున్నాడు, లారీకి లేని రొయ్యి ఉంటాడు. అమ్మా ఆడెవడంతే మనకెందుకురా? బొగ్గాసిపోయింది, నవ్వలేకపోతున్నాను బాబోయ్. రెండు వారాలు నొప్పులు తగ్గిపోతాయి, హైరాణ పడకు. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అయినా ఇక మీదట మనం అవతల వాడి గురించి తెలియకుండా తగులు కాల్దవుతురా. చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా బాబుజీ, మహేష్ ఇంతవరకు స్కూల్లో కానీ ట్యూషన్లో కానీ షాప్లో కానీ ఊర్లో కానీ అవతల గొడవ పట్టడం చూసావు? కనీసం గొంతెత్తున ఎప్పుడైనా విన్నారా? లేదురా. ఇప్పుడు చూతురు కానీ మంచోడు కోపం వస్తే ఎలా ఉండదో చూతురు కానీ, ఉమామహేశ్వరుడు గుర్రూపాన్ని చూతురు కానీ. ఏ మహేష్, ఆ సినిమా డైలాగులు ఎందుకురా? నచ్చరా? నువ్వు తాగడం మానేసి మాట్లాడు. నేను అనవసరంగా సంబంధాల విషయాలు ఎలట్టకూడదని పొద్దున్నే డిసైడ్ అయ్యా. అక్కడ మేము నలుగురు ఇంకొంతమంది మాత్రం ఉన్నాం. అయినా నువ్వు పంతాన్ని పోయి ఆడిని కొట్టేదా చెప్పులు వేసుకోనంటే ఎలారా? రే మహేష్, నువ్వు అబ్బాకే పుట్టాను. అక్కడ కూర్చున్నారే మనోహర్ రావు, ఆయనే. పడుకున్నావే స్వాతి? స్వాతి, నాన్న చెప్పింది నీ మంచికే కదే. తెలుసు, ఇప్పుడు నువ్వు మొదలెట్టుకో. అరవకే, చెల్లి పడుకుంది. నేను నీ అమ్మనే. నా దగ్గర నువ్వు ఏ విషయం దాచిన అవసరం లేదు. నీ బాధ ఏంటో నాకు తెలుసు. నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చేసి వాడిని మర్చిపో. ఏడు, బాగా ఏడ్చేసి. ఆలోచనలు, జ్ఞాపకాలు ప్రపంచంలో అన్నిటికంటే బరువైనమాట మా అమ్మ చెప్పింది. ఏడ్చేస్తే కన్నీరు ఆవిరైపోతుంది, మనసు తేలికైపోతుంది.